అందరికీ నమస్కారం. నా పేరు చెన్నుపాటి పుష్పలత. నా భర్త పేరు చెన్నుపాటి రాజేష్. మేము నంద్యాల జిల్లా పవనపాడు మండలం చాదిగం గ్రామంలో నివాసం ఉంటున్నాము. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబము. గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో PMDS విధానాన్ని కొనసాగిస్తున్నాము. మేము మొదట్లో రసాయన వ్యవసాయం చేసేవాళ్ళము. రసాయన వ్యవసాయం చేయడం వల్ల మా భూమిలో సూక్ష్మజీవులు నశించడము, భూమి నిర్జీవం కావడము, కలుపు సమస్య ఎక్కువ రావడం అనేది నేను గమనించాను. మేము మొదట్లో 9 రకాల నవధాన్యాల సాగుతో PMDS విధానాన్ని మొదలుపెట్టాము. PMDS విధానంలో నేను పాటించిన పద్ధతులు 28 రకాల విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఎద్దుల గొర్రుతో వేసుకోవడం జరిగింది. ఎద్దుల గొర్రుతో వేసుకున్న తర్వాత ఘనజీవామృతం 200 kg వెదజల్లుకోవడం జరిగింది. గెడ్డ జాతి, తీగ జాతి, నూనె జాతి, పప్పు జాతి అనేక రకాల జాతుల విత్తనాలు వేయడం వల్ల ఒక్కొక్క రకం విత్తనానికి ఒక్కొక్క రకం పోషకాలు ఉంటాయి. నేను వేసే ప్రధాన పంటకి సూక్ష్మజీవులు, పోషక విలువలు అందజేయడం నేను గమనించాను. ఇలా వేసుకున్న వాటిలో కూరగాయలు, ఆకుకూరలు నా ఇంటి అవసరాల కోసం వాడుకోవడమే కాకుండా నా పశువులకు మేతగా కూడా ఉపయోగించుకున్నాను. పశువులకు మేతగా వేసినందుకు పాల దిగుబడి బాగా వచ్చింది. పాలలో వెన్న శాతం పెరిగింది. అలాగే రాను రాను నా పొలంలో సూక్ష్మజీవులు వృద్ధి చెందడం వల్ల అధిక దిగుబడులు ఎక్కువ రావడం జరిగింది. కలుపు నివారణ కూడా తగ్గడం జరిగింది. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క రైతు తమ పొలాల్లో 9 నుండి 30 రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల మన పిల్లలకి ఆరోగ్యమైన ఆహారము ప్లస్ ఆరోగ్యమైన భూమిని, ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను.